జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 13 మంది సభ్యులకు 9 మంది అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయగా 4 వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో చుక్క దేవరాజం అధ్యక్ష పదవి కోల్పోయారు. రేపు నూతన అధ్యక్షుని ఎన్నిక ఉండనుంది. 24 ఈ చుక్క దేవరాజన్ గారిపై అవిశ్వాస తీర్మానం యొక్క ప్రతిపాదనలు 9 మంది సంతకాలతో వచ్చి మా జిల్లా సహకార అధికారి కార్యాలయం జగిత్యాలలో ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా నెక్స్ట్ 17/1/2024 నాడు నేను సంబంధిత కార్యవర్గ సభ్యులకు అవిశ్వాస తీర్మాన సమావేశం గురించి నోటీస్ జారీ చేయడం జరిగింది. ఆ నోటీసులో భాగంగా 5/2 అంటే ఇవాళ అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన అత్యవసర పాలకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటులో భాగంగా 11 గంటలకు కోరం రావడం జరిగింది. 7 వస్తే ఏర్పడుతుంది కానీ 13 మంది వచ్చింది కాబట్టి చాలా సంతోషము. కోరం వచ్చేసేసినాక దానిపై అవిశ్వాస తీర్మానం పైన చర్చ జరిగింది. చర్చ జస్ట్ 2 గంటలైనా చర్చ జరపచ్చు, కానీ ఒక 10 నిమిషాలలో చర్చ పూర్తయింది. చర్చ తర్వాత ఓటింగ్ చేపట్టడం జరిగింది. ఓటింగ్ లో భాగంగా 9 మంది అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయడం జరిగింది చేతులెత్తే విధానం ద్వారా. మిగతా 4 అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా మద్దతు తెలపడం జరిగింది. అందులో భాగంగా 2/3 మెజారిటీ మద్దతు తెలపడం ద్వారా ప్రస్తుతం ఉన్న చుక్కా దేవరాజన్ గారిని పదవి నుంచి తొలగిస్తూ బత్తుల నరేష్ గారికి తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఎన్నికల్లో షెడ్యూల్ భాగంగా రేపు అంటే 6/2/2024 నాడు మేము అధ్యక్ష ఎన్నికను నిర్వహించడం జరుగుతుంది. రేపు 9 గంటలకు కార్యవర్గ సమావేశం అవుతుంది. 9 గంటలకు కోరం వచ్చిందంటే నెక్స్ట్ నామినేషన్ తీసేసుకొని చేతులెత్తే విధానం ద్వారా అధ్యక్ష ఎన్నికను పూర్తి చేయడం జరుగుతుంది.